ఇక్కడ త్రీ గ్రాఫ్స్ టచ్ చేస్తే సో అక్కడ అప్రూవ్ ఆర్ రిజెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ గా ఉంటే అప్రూవ్ చేసి ముందుకు వెళ్ళొచ్చు, లేదా రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో అప్రూవ్. సో మీటింగ్ అప్రూవ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు స్టేటస్ మారింది, గ్రీన్ కలర్ లో స్టేటస్ అప్రూవ్ అనేసి స్టేటస్ మారింది. ఓకే. సో ఇప్పుడు పీకేఎం లాగౌట్ చేసి నెక్స్ట్ సీల్ ఆఫ్ అకౌంట్ లాగిన్. సో ఇప్పుడు సీల్ ఆఫ్ అకౌంట్ లాగిన్ లో మీటింగ్స్ లో అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఎంట్రీస్ ఏమి లేవు, ఎందుకంటే లైవ్. సో స్క్రీన్స్ మాత్రం ఎలా ఉన్నాయి. సో కొన్ని అంటే ఇక్కడ కూడా కొన్ని స్క్రీన్స్ లో వ్యాలిడేషన్స్ అవి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మనం కూడా లాస్ట్ మీటింగ్ కూడా కొన్ని ట్రేస్ అవుట్ చేస్తాం. అవన్నీ కూడా ఫర్దర్ గా నెక్స్ట్ వీక్ కి అవన్నీ క్లియర్ చేస్తాం. అంటే వ్యాలిడేషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో మనం కట్ కంప్లీట్ చేసి మీటింగ్స్ వెళ్ళేటప్పుడు అన్ని కూడా క్లియర్ అవుతాయి. సో ఇది ఎక్కువ ఏ స్క్రీన్ ఏ విధంగా ఫంక్షన్ ఉంది మనకు కావాల్సిన స్క్రీన్ అని మాత్రం చూద్దాం. ఎందుకంటే లైవ్ ఏదో చేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది యూజ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ మీటింగ్ సో అక్కడ త్రీ ఆఫ్ దగ్గర టచ్ చేసి జనరేట్ మీటింగ్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు పైన రెగ్యులర్ అనేసి వచ్చింది. రెగ్యులర్ తర్వాత మీటింగ్ డేట్ మీటింగ్ నెంబర్ ఆటోమేటిక్ గా మీటింగ్ నెంబర్ వస్తుంది. సో కింద జనరేట్ మీటింగ్. సో ఇది మీటింగ్ స్క్రీన్. సో మీటింగ్ స్క్రీన్ లో సో మొదట అటెండెన్స్. సో యాజ్ యూజువల్ ఎస్హెచ్జి లో వివో లో ఏదైనా ఉంటే ఇప్పుడు అటెండెన్స్ ఉంది. సో అటెండెన్స్ మొత్తం ఎన్ని వివో అనేది డిస్ప్లే అవుతూ సో అక్కడ గ్రీన్ కలర్స్ ఉంటాయి. సో ఎవరైనా ఆప్షన్ అయితే క్రాస్ సో సబ్మిట్ చేస్తే ఆప్షన్ అనేది ప్రెజెంట్ అనేది ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. ఎస్హెచ్జి లో ఏ విధంగా వివో లో ఎస్హెచ్జి వివో లో ఏ విధంగా చూస్తాం. సో నెంబర్ కౌంట్ ఎన్ని వివో కౌంట్ ప్రెజెంట్ ఎన్ని వివో ఆప్షన్ అనేది మనకి కింద అబ్స్ట్రాక్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ పొరపాటున వేస్తే కూడా మనం మార్చుకోవచ్చు. పొరపాటున ఆప్షన్ ని ప్రెజెంట్ చేస్తాము, ప్రెజెంట్ ఆప్షన్ వేస్తాము, మార్చి సేవ్ చేస్తే అది అప్డేట్ అవుతుంది. నో ప్రాబ్లం. సో తర్వాత ఇక్కడ అప్డేట్ తర్వాత వెంటనే లోన్ రిక్వెస్ట్ ఆప్షన్. సో లోన్ రిక్వెస్ట్ అనేది చేసిన తర్వాత మనము మీటింగ్ స్క్రీన్ లోకి వెళ్తే అక్కడ ఎవరికైతే లోన్ రిక్వెస్ట్ ఉందో వాళ్ళకి ఫస్ట్ లోన్ రిక్వెస్ట్ చేసుకోవాలి. లోన్ రిక్వెస్ట్ చేయాలంటే లోన్ రిక్వెస్ట్ ఆప్షన్ ని టచ్ చేస్తే ఈ విధంగా ఎస్ఎల్జి నుండి లోన్ రిక్వెస్ట్, వివో నుండి లోన్ రిక్వెస్ట్, లేదా అదర్ సీల్ నుండి లోన్ రిక్వెస్ట్, లేదా పీజీపీ నుండి లోన్ రిక్వెస్ట్. సో మాక్సిమం సీల్ లో మన దగ్గర సో ఏపీలో అన్ని చోట్ల కూడా వివో నుండి లోన్ రిక్వెస్ట్ మాత్రమే ఉంటుంది. మనకు సీల్ నుండి వివో మాత్రమే లోన్స్ ఇస్తాం కాబట్టి లోన్స్ ఇచ్చే ప్రాక్టీస్ లో ఉంది కాబట్టి వివో నుంచి లోన్ రిక్వెస్ట్ ఏ విధంగా చేయాలి, ఆ వివో ఆప్షన్ టచ్ చేసి యాడ్ లోన్ రిక్వెస్ట్. ఇక్కడ లోన్ రిక్వెస్ట్ లో ఆ డేటాని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫండ్ సోర్స్ ఏ ఫండ్ నుంచి ఇస్తున్నాము, సిఐఎఫ్ కానీ లేకపోతే అదర్ లోన్స్ కానీ పిఎంఎఫ్ఎంఈ కానీ ఏదైనా. సో అక్కడ సిఐఎఫ్ నుంచి ఇస్తున్నాం అనుకుంటే సో సిఐఎఫ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. లోన్ రిక్వెస్ట్ మీటింగ్ డేట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆడిటర్ ఉంటుంది. ఒకవేళ అంతకన్నా ముందు మీటింగ్ డేట్ కన్నా ఎప్పుడైనా వచ్చి లోన్ రిక్వెస్ట్ అయినా చేసుకున్నా కూడా మనం మీటింగ్ డేట్ అనేది మార్చుకోవచ్చు. అలాగే ఈ మీటింగ్ డేట్ యొక్క వ్యాలిడిటీ మనం ఎస్హెచ్జి కట్ ఆఫ్ ఎలాగైతే మనం ఏం పాటించాలో సేమ్. సో మీటింగ్ కట్ ఆఫ్ డేట్ అది వ్యాలిడిటీ అనేది మనం చూసుకోవచ్చు. ఆ వ్యాలిడిటీ పలానా తేదీ వరకు మనం వ్యాలిడిటీ ఉందని చెక్ పెట్టుకోవచ్చు. అలాగే రిక్వెస్ట్ ఎంతైతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారో సో అమౌంట్ వేస్తాము. టెన్యూర్ అడుగుతుంది కదా, సో వాళ్ళు ఎన్ని వాయిదాల్లో తిరిగి కడదాం అనుకుంటున్నారు అనేది మనం టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటాము, సబ్మిట్ చేస్తాము. సో ఇక్కడ ఒక వివో నుండి లోన్ రిక్వెస్ట్ వచ్చినట్టు వేస్తాము. జగరాపల్లి 1 గ్రామ సమాఖ్య నుండి లోన్ రిక్వెస్ట్ 6 lakhs వచ్చింది. సో లోన్ రిక్వెస్ట్ డేట్ ఈ రోజు మీటింగ్ డేట్, వ్యాలిడిటీ 31 అంటే యాక్చువల్ గా వ్యాలిడిటీ 1 year వరకు వ్యాలిడిటీ సిస్టమ్ అలో చేస్తుంది.
లోన్ టెన్యూర్ ఎన్ని నెలల్లో ఈ లోన్ సంబంధించిన టెన్యూర్ ఎన్ని నెలలు అనేది మన మామూలుగా ఇప్పుడు ఫిక్స్ అయింది సిఏ 24 కాబట్టి 24 అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో సబ్మిట్. సో 6 lakhs. సో అప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేసామో అది ఒక లైవ్ గా డిస్ప్లే చూపిస్తుంది. ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో ఎడిట్ డిలీట్ ఆప్షన్ కూడా మనకి డిస్ప్లే. సో ఈ విధంగా ఆ మీటింగ్ లో ఎన్ని వివోల నుండి ఎంత అమౌంట్స్ కి రిక్వెస్ట్ లోన్ రిక్వెస్ట్ వచ్చిందో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళాలి. సో ట్రాన్సాక్షన్ వెళ్ళాలంటే పైన చూడండి ట్రాన్సాక్షన్ స్క్రీన్. సో బ్యాక్ తర్వాత లెఫ్ట్ నుండి రెండో స్క్రీన్ లెఫ్ట్. సో ట్రాన్సాక్షన్ పైన టచ్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ పైన టచ్ చేస్తే సో మనకి మొత్తం ఈ విధంగా సిఎల్ఎఫ్ లో ట్రాన్సాక్షన్ సంబంధించిన స్క్రీన్స్ రిసిప్ట్, పేమెంట్, కాంట్రా, జనరల్ వోచర్, బిఆర్ఎస్, క్యాష్, బ్యాంక్, సెటిల్మెంట్. సో ఈ విధమైన స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో 1 by 1 రిసిప్ట్ లో మళ్ళీ ఎస్ఎస్జి, వివో, ఎస్ఆర్ఎం, అదర్ సిఎల్ఎం, టీసీపీఈ, అదర్ ఇన్స్టిట్యూషన్స్, అదర్స్ బ్యాంక్. సో 1 by 1 చూద్దాము. సో ఫస్ట్ మనకి ఎస్ఎస్జి నుండి డైరెక్ట్ గా సిఎల్ఎం ఎటువంటి రిసిప్ట్స్ ఉండవు కాబట్టి ఎస్ఎస్జి అనేది స్కిప్ చేద్దాము. సెకండ్ వన్ వివో. సో వివో నుండి రిసిప్ట్స్. సో వివో టచ్ చేసిన తర్వాత ఒక వివోని ఇక్కడ ఏదైతే వివో నుండి మనకి రిసిప్ట్ ఉందో ఆ వివో టచ్ చేస్తే సో ఇక్కడ నెక్స్ట్ రిసిప్ట్ సంబంధించిన స్క్రీన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆ వివో నుండి రిసిప్ట్ మోడ్. సో ఈ రోజు రిసిప్ట్ అయిన అమౌంట్ క్యాష్ మోడ్ లో బ్యాంక్ మోడ్ లో. సో క్యాష్ వస్తే క్యాష్, బ్యాంక్ వస్తే బ్యాంక్. ఒకటి క్యాష్ వేద్దాము. సో బ్యాంక్ ఓకే. సో క్యాష్ వేసి అమౌంట్. సో ఎంత అమౌంట్ రిసిప్ట్ అయింది. సో ట్రాన్సాక్షన్ రేట్ ఆటోమేటిక్ గా 71. సో నెక్స్ట్ ఇక్కడ ఆ అమౌంట్ ఏ హెడ్ కోసం 10,000. సో ఆ అమౌంట్ 10,000. సో దేనికి ఎంత. సో ఫస్ట్ ఒకవేళ లోన్ అనుకుంటే సో లోన్ టచ్ ఏ టైప్ ఆఫ్ ఫండ్ ఆ ఫండ్ టచ్ చేస్తే ఆ లోన్ నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ లోన్ అమౌంట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ లోన్ కి ఎంత, ఆ 10,000 లో లోన్ కి ఎంత. ఓకేనా. సో లోన్ కి కాకుండా సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే ఏం మెసేజ్ వచ్చింది, అమౌంట్ రిసీవ్ షుడ్ నాట్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఆఫ్ రిసీవ్డ్ అమౌంట్ అలొకేషన్. సో ఏం చేసాము 10,000 వేసాం. 5,000 వేసి అంటే 10,000 టోటల్ రిసీవ్ అయింది. లోన్ చూపించాం. సో ఇంకా 5,000 కి పర్టికులర్స్ ఇవ్వలేదు కాబట్టి సో రిమైనింగ్ అమౌంట్ కూడా సో మీరు రిసీవ్ అయిన అమౌంట్ కి అలొకేట్ చేసిన అమౌంట్ కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే సేవ్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ హెడ్ యాడ్ చేయాలంటే సో రిసీవ్ అమౌంట్ అలొకేషన్ ప్లస్ దగ్గర టచ్ చేస్తే నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ ఇంకా హెయిర్ హెడ్ అనేది షేర్ క్యాపిటల్ 5,000. సో ఇంకొక ఇక్కడ 2,000 అనుకుంటాం షేర్ క్యాపిటల్. సో షేరింగ్స్ 2,000. నెక్స్ట్ రిసీవ్డ్ అమౌంట్ అలొకేషన్ దగ్గర టచ్ చేసి సేవింగ్స్. ఓకే. సో ఈ విధంగా రిసీవ్స్ వేసి సో ఇప్పుడు సో టోటల్ అమౌంట్ 10,000. సో మనం ఎంట్రీ చేసిన అమౌంట్ కూడా 10,000 అయినప్పుడు హెడ్ వారీగా అలొకేషన్ ఈక్వల్ అయినప్పుడు సేవ్ అలో చేస్తుంది. సో ఇప్పుడు సరిపోయింది. సో ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ తర్వాత నరేషన్. సో నరేషన్ 84 క్యారెక్టర్స్ అలో చేస్తుంది. నరేషన్ దీనికి సంబంధించిన రిసిప్ట్, రికవరీ అండ్ సేవింగ్స్ అని. సో మనకు సంబంధించిన నరేషన్ మనం టైప్ చేసుకోవచ్చు. సో ఆ రిసిప్ట్ లో ఏమేమి ఉంది, పేమెంట్ అంతా ఆ పేమెంట్ లైన్ ఉంది. సో ఎవరికి ఇచ్చాము. సో మామూలుగా మనం ఓచర్ లో నరేషన్ రాస్తుంది. ఆ డీటెయిల్స్ అంతా కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వివో నుండి కలెక్ట్ అయిన వాల్యూస్, లోన్ అండ్ అదర్ డీటెయిల్స్ ఈ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. సిఎల్ఎఫ్ లో వివో నుండి కలెక్ట్ అయిన అమౌంట్స్ సంబంధించి. సో నెక్స్ట్ వన్ సో ఇది వివో చేసిన కదా రిసిప్ట్ ఎక్కడ వస్తుంది. రిసిప్ట్ ప్రింట్ చేయాలనుకుంటే ఇవ్వాలి కదా, అది ఎక్కడ వస్తుంది. ట్రాన్సాక్షన్ చేసాము అది ఆ లింక్ లో మనకి ఇవ్వాలి కదా. సో ప్రస్తుతానికి రిసిప్ట్ ప్రింట్ ఆప్షన్ లేదు. సో ప్రస్తుతానికి అదే. సో ఇప్పుడు సో ఆప్షన్స్ అన్ని కూడా ఎస్ఎన్జి వివో లెవెల్ వరకు ఏం చేయాలనేది సో సిఎల్ఎఫ్ లో ప్రింట్ ఆప్షన్ అనేది
అంటే మామూలు ప్రింట్ ఆప్షన్ అంటే సో మనం ఏదైనా సిస్టమ్ లో ఎక్కడైనా మెయిల్ తీసుకొచ్చి ఆ విధంగా ప్రింట్ ఆప్షన్ ఉంది. సో మామూలుగా మనకి ఎస్ఎస్జీ లో చూసాం కదా ప్రింట్ షేర్స్ అనేది ఆ విధంగా అయితే ఇక్కడ సో మనకి మనం పూర్తి స్థాయిలో మీటింగ్స్ వెళ్ళినప్పుడు కష్టంగా ఆప్షన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే సో వాటికి సంబంధించిన ఆప్షన్ లేదు. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన వాల్యూస్ కరెక్ట్ గా లేకపోతే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో డిలీట్ ఆప్షన్ పక్కన సో ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత సో టోటల్ అమౌంట్ సో 2000 ప్లస్ 1000 3000 అమౌంట్ మాత్రం ఇక్కడ డిస్కౌంట్ అవుతుంది క్యాష్ ప్లాన్. సో ఇంతకు 10,000 ఉండేది. సో 10,000 లో 7,000 రిలేటెడ్ డిలీట్ చేశాం కాబట్టి 3,000. సో ఈ రోజు క్యాష్ ఈ వివో నుంచి క్యాష్ తీసుకుంటే 3,000. నెక్స్ట్ సో ఈ విధంగా ఏ వివో నుండి కావాలంటే ఆ వివో నుండి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ వివో సెలెక్ట్ చేసుకోవడం లోన్. సో ఆ వివోకి సంబంధించి సో లోన్ డ్యూ రిసిప్ట్స్. సో ఆ వివోకి సంబంధించిన లోన్ డ్యూ రిసిప్ట్స్ ఎన్ని లోన్స్ ఉన్నాయి, సో వాటికి సంబంధించిన లోన్ టైప్, సో అన్ని డ్యూస్ ఆ వివో నుండి అంటే ఏ వివో మనం సెలెక్ట్ చేసామో ఆ వివోకి సంబంధించిన లోన్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన డ్యూస్ ఏమున్నాయి మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. సో లోన్ అకౌంట్ నెంబరు, ఫండ్ సోర్స్, కరెంట్ అవుట్ స్టాండింగ్, పాస్పోర్ట్, కరెంట్ మంత్ డిమాండ్, టోటల్ డిమాండ్. ఆ వివోకి సంబంధించి మీటింగ్ లోన్ కి సో ఏం డిమాండ్ ఉంది, సో ఆ డిమాండ్ లో ఆ డిమాండ్ కి సంబంధించి లోన్ వారీగా పూర్తి డీటెయిల్స్ ఉన్నాము ఆ స్క్రీన్ పై టచ్ చేసి చూడొచ్చు. సో ఈ విధంగా ఎస్ఎఫ్ వివో రిలేటెడ్ రిసిప్ట్ వేయాలి. సో క్యాష్ సో ఇంకొక క్యాష్ రిసిప్ట్ వేద్దాము. ఒక లోన్ వేసాము. సో మనకి చూడండి ఇక్కడ ఆ వివోకి ఎన్ని లోన్స్ ఉన్నాయి అన్ని లోన్స్ కూడా అన్ని లోన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతుంది. ఏ లోన్ కావాలంటే ఆ లోన్ అన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ మనకి ఆ వివో రిసిప్ట్ టోటల్ గా అన్ని లోన్స్ కి వచ్చింటే సో పైన టోటల్ అమౌంట్ వేసి ఏ లోన్ కి ఎంత అనేది ఇక్కడ వేస్తాము. సో లోన్ కూడా ఎన్ని ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నాయో ఆ నెంబర్ అనేది కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి మనకి. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆ ఐటమ్ కాబట్టి సో ఇక్కడ ఒక లోన్ కి 10,000 వేసాము. దానికి సంబంధించిన నరేషన్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సార్ మరి ఆ స్క్రీన్ ఒకసారి చూపించండి. డిమాండ్ ఎంత కట్టాలన్నది ఇక్కడ సో ఇందాక చూపించారు అక్కడ చూసే మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ కొట్టాక బకాయి అనేది ఇలా రాదు. సో ఇక్కడ చూసి దీని ప్రకారం కొట్టాలి. అక్కడ డైరెక్ట్ గా దీంట్లో రావట్లేదు. సో ఇక్కడ సో దానికనే నెంబర్ ఆఫ్ లోన్స్ కూడా దానికి సపరేట్ స్క్రీన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అదే రిసిప్ట్ కొట్టినప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఇంట్రెస్ట్ అంటే రిసిప్ట్ సార్. సో రిసిప్ట్ ఇంకోటి రిసిప్ట్ లో ఎంత ప్రిన్సిపల్ ఎంత ఇంట్రెస్ట్ అనేది సో అవన్నీ కూడా రిపోర్టింగ్ అవన్నీ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డెవలప్ చేస్తారు. అదే ప్రాబ్లం. సో బాస్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏ రిపోర్ట్ కావాలి ఏ స్క్రీన్ ఏ విధంగా కావాలనేది సో అదేం ప్రాబ్లం లేదు. సో అవన్నీ కూడా మనకి అక్కడ మనకి ఎస్ఎస్జీ లెవెల్ వివో లెవెల్ ఏ విధంగా మనకి డిస్ప్లే అయితే ఆ విధంగా వస్తుంది. నో ప్రాబ్లం. లేదండి ఒక గ్రామ సంఘం ఒక 4-5 అప్పులు ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే బల్క్ 30,000 ఎంత చేస్తారు. మనం ఆ స్క్రీన్ చూపించారు కదా అక్కడ చూసి మనం నోట్ చేసుకుని తర్వాత ఎంట్రీ చేయాలి. లేదు అక్కడ చూడకుండా ఇక్కడే ఇచ్చి ఎందుకంటే ఒక దాంట్లో 1,000 కట్టారంటే ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 10, ఇంకో దాంట్లో 10 మన యావరేజ్ అకౌంట్ అక్కడ సేవ్ చేస్తారు. ఒక దానికి డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక దానికి డిమాండ్ తక్కువ ఉండొచ్చు చూడకపోతే. ఇక్కడ మనకి అక్కడ డిస్ప్లే అయ్యి ఉంటే ఇక్కడ కొంత అమౌంట్ పే చేసిన తర్వాత ప్రిన్సిపల్ ఎంత ఇంట్రెస్ట్ ఎంత అట్లా. ఓకే స్క్రీన్ ఏ విధంగా ఉండాలి అనేది సో మనం ఈ విధంగా ఉండాలని సజెస్ట్ చేస్తే ప్రస్తుతానికి మారుస్తారా లేదా అనేది మాత్రం మనం ఫైనల్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం తీసుకొని
సో రిక్వైర్మెంట్ బట్టి మారిస్తే ఓకే వెళ్ళదు. ఓకేనా, రిక్వైర్మెంట్ ఓకే ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది తెలుసు అని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంతవరకు ఇచ్చారు. ఓకే, సజెషన్స్ ఇంకా ఫర్దర్ గా ఏమి తీసుకుంటారో ఏమి తీసుకోవడం కనుక చెప్పలేదు. సో ఏదైనా కంపల్సరీ హెడ్స్ కావాల్సిన కంపల్సరీ హెడ్స్ అంటే దానికి ఆల్టర్నేట్ హెడ్ కూడా లేకపోతే అలాంటి హెడ్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయించడం జరుగుతుంది. సో అదర్వైజ్ స్క్రీన్స్ చేంజ్ అనేది పూర్తిగా డెసిషన్ అంటే ఆప్షన్ రావట్లేదు. ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా జరిగింది అనుకోండి, సో ఆప్షన్ లేకుండా చూపించుకోవడానికి ఆప్షన్ ఉంది. సో మన దగ్గర లేదు, సో ఆ ఆప్షన్ పూర్తిగా స్కిప్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి అయిన తర్వాత కింద మనకి సో ఆ లోన్ నెంబర్ సంబంధించిన ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మీరు ఎంత రిసిప్ట్ తీసుకుంటే ఇక్కడ కింద చూడొచ్చు. సో మనం వేసిన రిసిప్ట్ లో ఆ లోన్ నెంబర్ సంబంధించి లోన్ నెంబర్ మనం చూసాం. ఒక వివో సెలెక్ట్ చేయగానే అక్కడ లోన్ నెంబర్స్ ఒక వివోలో 204, 103 అనేసి 3 లోన్స్ ఉన్నాయనుకోండి. ఆ లోన్ నెంబర్ సంబంధించిన లోన్ నెంబరు, ఆ లోన్ ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంట్లో అయిన తర్వాత డివైడ్ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఓకేనా. సో ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ సో వివో రిసిప్ట్ సంబంధించిన తర్వాత సో వివో రిసిప్ట్ లో మనకి మాక్సిమం లోన్ రిక్వైర్మెంట్ కాకుండా సేవింగ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ మెంబర్షిప్ ఇయర్ మెంబర్స్ షేర్ క్యాపిటల్ నెక్స్ట్ సేవింగ్స్ అయితే ఎవరి మంత్ ఉంటుంది. సో వాటికి సంబంధించిన రిసిప్ట్స్ ఏ విధంగా వేయాలి. సో వివో సెలెక్ట్ చేసుకుంటాము, అమౌంట్ వేస్తాము. నెక్స్ట్ రిసీవ్డ్ అమౌంట్ అలొకేషన్ దగ్గర సెలెక్ట్ చేసుకుని దేనికి ఎంత అమౌంట్ అని చెప్పి సేవ్ చేస్తే అక్కడికి రిసిప్ట్ తీసుకుంటాం. సో ఈ విధంగా వివో రిలేటెడ్ రిసిప్ట్స్ ఈ విధంగా వేయాలి. నెక్స్ట్ ఎస్ఆర్ఎల్. సో ఎస్ఆర్ఎల్ నుంచి ఏదైనా రిసిప్ట్స్ అయితే సో ఎస్ఆర్ఎల్ సెలెక్ట్ చేసుకోవడం. మోడ్ క్యాషా బ్యాంకా అయిన తర్వాత సో దేనికోసం ఎస్ఆర్ఎల్ నుంచి ఏ ఫండ్ వచ్చింది. సో ఇక్కడ వేసే వాల్యూస్ ఎక్కువ వాల్యూస్ వేయదలుచుకోలేదు ఎందుకంటే లైవ్ కాబట్టి. సో ఎగ్జాంపుల్ రివాల్వింగ్ ఫండ్ అమౌంట్ 1,50,000 రిసీట్ అయింది అనుకోండి. సో అమౌంట్ పైన ఫస్ట్ అమౌంట్ రిసీట్ పైన అమౌంట్ వేయాలి. పైన అమౌంట్ వేసిన తర్వాత మాత్రమే కింద రిసీట్ అమౌంట్ అలొకేషన్ లో సో ఇంకా ఒక హెడ్ అవుతే అక్కడ రిసీట్ అమౌంట్ అలొకేషన్ పక్కనే గ్రీన్ కలర్ లో ప్లస్ గుర్తుంది. సో అక్కడ టచ్ చేసి ఇంకొక అమౌంట్ కూడా పైన అమౌంట్ రిసీవ్డ్ కి మ్యాచ్ అయ్యేటట్టు అంతకంటే ఎక్కువ కాకుండా తక్కువ మ్యాచ్ అయ్యేటట్టు సో ఎన్ని హెడ్స్ లో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. వేసిన తర్వాత బ్యాంక్ రిసీట్ అవుతే సో ఆ చెక్ డీటెయిల్స్ అడుగుతుంది. చెక్ నంబరు, చెక్ డేటు, ట్రాన్సాక్షన్ డేటు. సో బ్యాంక్ అన్నప్పుడు ఈ రిసిప్ట్ ఏ బ్యాంకు సంబంధించిన రిసిప్ట్ బ్యాంక్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. సేవ్. ఓకే, సో ఈ విధంగా ఎస్ఆర్ఎల్ నుండి ఏదైనా రిసిప్ట్ ఉంటే సో ఈ స్పీడ్ లో వేయాలి. ఎస్ఆర్ఎల్ నుండి మనకు మ్యాక్సిమం పెద్దగా రిసీవ్స్ ఏమి ఉండవు. వచ్చినప్పుడు ఇక్కడ ఈ విధంగా వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అదర్ సిఎల్ఎఫ్ రిసిప్ట్ మనకి ఏపీలో అదర్ సిఎల్ఎఫ్ రిలేటెడ్ రిసిప్ట్స్ ఏమి ఉండదు. సో కాబట్టి దాన్ని టచ్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ బీజీపీఈ. సో బీజీపీఈకి సంబంధించిన రిసిప్ట్స్ పేమెంట్స్ కూడా ప్రస్తుతానికి ఎక్కడ ఏమీ లేదు. ఒకవేళ ఉంటే సో బీజీపీఈ ఓపెన్ చేస్తే ఇక్కడ సో ప్రస్తుతానికి ఉంటే ఇక్కడ రికార్డ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లేకపోతే సో ఇంకా డేటా సేవ్ కాకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. సో
పీజీ యాడ్ చేసి సేవ్ చేస్తే నెక్స్ట్ టైం నుండి ఆ పీజీ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పీజీ పేరు యాడ్ చేసుకోవచ్చు. సో డేటాబేస్ లో ఉంటే డిస్ప్లే అవుతుంది. డేటాబేస్ లో లేకుండా మనం ఏదైనా వాల్యూస్ ఇస్తే సో ఆల్రెడీ డేటాబేస్ లో మనం ప్రస్తుతం క్లిక్ చేసుకొని యాడ్ చేస్తే కనిపిస్తుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ మనకి అదర్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ డిపార్ట్మెంట్. ఇక్కడ కూడా సేమ్ అదర్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైనా వస్తే ఇక్కడ సేమ్ ప్రస్తుతం క్లిక్ చేసుకొని ఎక్కడ నుంచి వచ్చింది, సపోజ్ ఎక్కడ నుంచి కంపెనీ ఆఫీస్ నుంచి కానీ ఏదైనా ఫండ్ ఏదైనా రిసీవ్ అయితే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇన్స్టిట్యూషన్ నుంచి అక్కడ యాడ్ చేసుకుంటాము, లేకపోతే ఇది దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి అదర్స్. సో ఈ అదర్స్ లో కూడా ఎక్కడి నుంచి అయినా అదర్స్ వేరే దగ్గర నుంచి మనకి ఎంఎస్ కి రిసిప్ట్ ఏదైనా వస్తే చేసుకుంటాము. సో లేకపోతే దాన్ని టచ్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ మనకి టైమ్స్ కానీ ఏదైనా బ్యాంక్ నుంచి మనకి వస్తే, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇన్కమ్ ఏదైనా వచ్చినా, లేకపోతే ఎస్బీఐ అకౌంట్ లో మనకి డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఏమైనా వచ్చినా ఇక్కడ మనం బ్యాంక్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో అక్కడ బ్యాంక్ బ్రాంచ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి. అంటే ఎంఎస్ అకౌంట్ లో వేరియస్ బ్యాంక్స్ లో ఉంటాయి, ఒకే బ్యాంక్ లో కాకుండా. సో అది ఏ బ్యాంక్ అనేది కూడా సెట్ చేసుకుని సో రిసిప్ట్ మోడ్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎంత ఇంట్రెస్ట్ అయితే క్రెడిట్ అయింది, సపోజ్ ఎంఎస్ అకౌంట్ కి ఎస్బీఐ అకౌంట్ సంబంధించిన క్రెడిట్ అయితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటాము. సో అక్కడ మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎంఎస్ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉందో ఆ బ్యాంక్ తో సెట్ చేసుకోండి. ఓకే, మాకు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత రిసీట్ నెంబర్ అనేది లోకల్ నెంబర్ కానీ లెఫ్ట్ సైడ్ చూడండి. సో రిసీవ్ వాచర్ నంబర్ అదే నెంబర్ ఓకే. ఓకే సార్, రిసిప్ట్ సంబంధించి వివో, ఎస్ఆర్ఎం, ఆధార్స్, బ్యాంకు సంబంధించిన రిసిప్ట్స్ ఏ విధంగా వేయాలి ఒకసారి చూసాము. సో రిసిప్ట్స్ ఏమి డౌట్స్ లేకపోతే పేమెంట్స్ నెక్స్ట్ ఆప్షన్ వెళ్దాం. సో రిసిప్ట్ నంబర్స్ ఇక్కడ వచ్చే నంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో పక్కనే రిసిప్ట్ మోడ్. సో ఆ రిసిప్ట్ వాట్స్ ట్రాన్సాక్షన్ రేటు, అమౌంట్ రిసీవ్డ్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బ్యాంక్ లో ఓకేనా. సో నెక్స్ట్ పేమెంట్. సో పేమెంట్ అంటే ఇక్కడ సో పేమెంట్ లో న్యూ So new loan disbursement, repayment of borrowing for disbursement, other payments. So 4 రకాల పేమెంట్స్ ఉన్నాయి. వన్ బై వన్ ఏ విధంగా వేయాలో చూద్దాం. ఫస్ట్ న్యూ లోన్ డిస్బర్స్మెంట్. సో ఇక్కడ న్యూ లోన్ డిస్బర్స్మెంట్ క్లిక్ చేయగానే మనకి రైట్ సైడ్ ఎస్ఎన్జీనా, వివోనా, అదర్స్ ఏలప, పీజీనా, పీనా. ఓకేనా. సో మనకి మాక్సిమం లోన్స్ అన్ని కూడా వివో కేసు కాబట్టి వివో సెలెక్ట్ చేసుకుంటే సో మనం ఏ వివో పోతే సో మనము అటెండెన్స్ తర్వాత లోన్ రిక్వెస్ట్ ఎవరికైతే పెట్టామో సో ఆ వివోకి సంబంధించి ఆ వివో సెలెక్ట్ చేయగానే ఆ వివోకి సంబంధించిన లోన్ రిక్వెస్ట్ కింద కనబడుతుంది. సో లోన్ రిక్వెస్ట్ అనుకున్నప్పుడు సో ఆ డీటెయిల్స్ అంతా కనబడుతుంది. సో ఇక్కడ లోన్ ఇష్యూ చేయాలంటే చివరిలో డిస్బర్స్మెంట్ బ్లూ కలర్ లో డిస్బర్స్మెంట్ ఉంది. సో అక్కడ టచ్ చేస్తే లోన్ డిస్బర్స్మెంట్ కి సంబంధించిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 6 lakhs రిక్వైర్మెంట్ ఉంది.
సో డిస్బర్స్మెంట్ 6 lakhs. సో నెక్స్ట్ లోన్ డిస్బర్స్మెంట్ డేట్, లోన్ ఎఫెక్టివ్ డేట్. పెట్టచ్చు. సో మోర్ దెన్ రిక్వెస్ట్ అలో చేయదు. తక్కువ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు 6 లక్షల్లో మన దగ్గర ఫండ్ అవైలబుల్ ఉంటే 5 లక్షలే ఉంది. 5 లక్షలు ఇప్పుడు పే చేసి నెక్స్ట్ మంత్ 1 lakh పే చేయొచ్చు. సో మోర్ దెన్ 6 lakhs అలో చేయదు. సో చూడండి 7 lakhs పెడితే అలో చేయదు. అదే 6 అయితే అలో చేస్తుంది. 5 కూడా పెట్టండి. 5. సో ఇది లైవ్ ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయము. సో ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్ రేట్, ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవ్వాలంటే డేట్ కూడా సెలెక్ట్. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్యాల్కులేట్ చేయాలనుకుని మన ప్రశ్న డిసైడ్ చేసుకుంటాము, ఆ డేట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ మానిటరింగ్ పీరియడ్ ఏమైనా ఉంటే వేస్తాము, లేకపోతే 0. ఈఎంఐ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అడుగుతుంది. సో అది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వేసుకుంటాము. ఇక్కడ నెక్స్ట్ అంటే మనం మీటింగ్ ఒకటే పెట్టుకుంటాము. ఈఎంఐ స్టార్ట్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మానిటరింగ్ పీరియడ్ ఇస్తే మంత్స్ అనేది ముందుకు వెళ్తాయి, లేకపోతే సో నెక్స్ట్ మంత్ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. ఈఎంఐ లైఫ్ వచ్చేసి ఫిక్స్డ్ ఈఎంఐ లేకపోతే ఈఎంఐ రెడ్యూస్డ్ ఈఎంఐ అని చూసుకొని ఫిక్స్డ్ ఈఎంఐ అయితే ఫిక్స్డ్ ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంఎస్ నుంచి ఈవోకి ఇచ్చేది కాబట్టి సో 6% కాబట్టి 6% యాడ్ చేసుకుంటాము. 10 year వచ్చేసి ఒకవేళ మీరు 20 months పెట్టుకుంటే అక్కడ మార్చుకోవచ్చు. సో 20 అయితే 20, 24 అయితే 24 సెట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే సో ప్లీజ్ సెలెక్ట్ ఈఎంఐ స్టార్ట్ డేట్ అనేది మనకి 0 మళ్ళీ సెలెక్ట్ చేసాం కాబట్టి మళ్ళీ అడిగింది ఇంకాదు. సో ఈ విధంగా లోన్ శాంక్షన్ అయింది. లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడ జనరేట్ షెడ్యూల్ క్లిక్ చేస్తే సో ఈ షెడ్యూల్ అనేది మనకి సో మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ విధంగా జనరేట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాము. డౌన్లోడ్ చేసుకుని దానికి ప్రింట్ కూడా వచ్చుకునే అవకాశం ఉంది. సో షేర్ చేసుకుంటాం. సో అయిన తర్వాత మనం లోన్ అయితే ఇచ్చాం కదా, దానికి సంబంధించిన చెక్ నెంబర్ అలాగే చెక్ ఇష్యూ డేట్, ఏ అకౌంట్ నుంచి మనం లోన్ ఇచ్చాము, మన ఫండ్స్ ఎక్కడైతే మనం చూసుకొని జనరేట్ ఇస్తాం కాబట్టి ఏ అకౌంట్ నుంచి ఇచ్చామో చూసుకుంటాము. యాక్చువల్లీ సీఎం నుంచి ఇస్తాం ఎక్కువ మనం. సో నేషన్ సేవ్ చేస్తాం. సో ఈ విధంగా ఆ లోన్కి మనం ఎంత డిస్కస్మెంట్ చేసాము. సపోజ్ వాళ్ళు లోన్ ఇంట్రెస్ట్ 6 lakh లోన్ ఇంట్రెస్ట్ చేస్తే మనం 5 lakh ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇంకో 1 lakh కూడా ఇవ్వాలనుకుంటే సో మళ్ళీ డిస్కస్ చేసుకుంటాము. సేమ్ మిగిలిపోయిన 1 lakh కూడా మనం ఇచ్చుకోవచ్చు. సపోజ్ యాక్చువల్లీ మనకి 6 పెడితే మనం 5 ఇచ్చాం కాబట్టి ఒకవేళ మనం 2 lakh ఇవ్వాలనుకుంటే మళ్ళీ లోన్ రిక్వెస్ట్ క్లియర్ చేసుకొని మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే అంతవరకు మనం ఎంతైతే డిస్కస్ చేసామో బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే ఇక్కడ లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో 1 lakh ఇచ్చుకుంటాం. సేమ్ ప్రాసెస్ అదే చేస్తాం. నెక్స్ట్ రీపేమెంట్ బారోయింగ్స్ అంటే ఎంఎస్ ఎక్కడి నుంచి అయినా అప్పు తీస్తే దానికి సంబంధించి రీపేమెంట్ అమౌంట్. నెక్స్ట్ ఫండ్ డిస్బర్స్మెంట్, లోన్ డిస్బర్స్మెంట్ కదా, లోన్ అంటే ఏమంటారా? సరే లోన్ డిస్బర్స్మెంట్ కదా, లోన్ అంటే మనం సో లోన్ నెంబర్ సో మనం జనరేట్ చేస్తాం. లోన్ నెంబర్ అయితే ఇక్కడ చూడండి. స్టార్టింగ్ లో ఆటోమేటిక్ వేసినటువంటి లోన్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో అది సో ఎస్ఎస్జి వివో సేల్ అప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్.
సో ఫండ్ డిస్బర్స్మెంట్ లో ఫండ్ డిస్బర్స్మెంట్ ఏమైనా ఉంటే చేస్తాం. సో ఫండ్ డిస్బర్స్మెంట్ అయితే ఇప్పుడు ఎంఎస్ స్థాయిలో పెద్దగా ఏం జరగట్లేదు. ఒకవేళ ఉంటే సో ఇక్కడ చూడండి క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కానీ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అడ్వాన్స్ ఏదైనా ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ రిలేటెడ్ అడ్వాన్స్ సీఎల్ఎఫ్ వచ్చి వివోకి ఇవ్వాల్సి ఉంటే వివోకి ఇవ్వాల్సింది ఎక్కడి నుంచి అయినా వచ్చి వివోకి ఇవ్వాల్సింది ఇస్తే సో ఆ నెంబర్ చేస్తాము. అదర్ అడ్వాన్సెస్ ఏమైనా చేస్తాము. రివాల్వింగ్ ఫండ్స్. సో నెక్స్ట్ వన్ ట్రైనింగ్ కెపాసిటీ గ్రాంట్ ఏదైనా వివో అడ్వాన్స్ ఫైబర్స్ వస్తే సో ఇక్కడ ఆ ఫండ్ రిలేటెడ్ డిస్బర్స్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి పోతే ఇలాంటి ఫండ్ డిస్బర్స్మెంట్ వివో పోతే ఏం జరగడం లేదు. ఒకవేళ సో ఇన్ ఫ్యూచర్ అట్లాంటి జరిగితే ఈ ఆప్షన్ లో ఎంటర్ చేయాలి. డైరెక్ట్ వ్యూ కాకుండా ఎస్ఎన్జీకి ఇస్తారు. ఎస్ఎన్జీకి ఇవ్వడానికి ఆప్షన్ అయితే ఉంది సార్. ఎస్ఎన్జీ ఆప్షన్ లో ఎస్ఎన్జీకి ఇవ్వడానికి సో రివాల్వింగ్ ఫండ్ ఆప్షన్ ఎస్ఎన్జీలో లేదు సార్. అంటే సో ఎస్ఎన్జీకి ఈ ఆప్షన్ ఉన్నాయి సార్. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంటే మనకు కాదు సేమ్ వివోలో ఉన్న ఆప్షన్స్ కొన్ని సీఎల్ఎఫ్ ఎస్ఎన్జీతో చేస్తున్నాయి కాబట్టి సో ఎస్ఎన్ వాళ్ళు సీఎల్ఎఫ్ నుండి ఎస్ఎన్జీకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు సో ఈ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కానీ అదర్ అడ్వాన్స్ కానీ ట్రైనింగ్ కెపాసిటీ కానీ అంటే కొన్ని ఇంకా కొన్ని స్టేట్లలో వివో అనే మధ్యలో వివో లేకుండా డైరెక్ట్ గా సీఎల్ఎఫ్ ఎస్ఎన్జీ చేస్తున్నాయి. వాళ్ళు ఈ ఆప్షన్ వాడుతున్నారు. సో అదర్ పేమెంట్స్ లో సో రిమైన్ మన పేమెంట్ క్లిక్ చేయగానే అదర్ పేమెంట్స్ ఎస్ఎన్జీగా వివోగా అనేది మామూలే. సో ఎవరు చేస్తున్నాము సో అదర్ పేమెంట్స్ లో వివోగా అదర్ ఇన్స్టిట్యూషన్ గా అదర్స్ గా. సో వివోకి చేస్తే సో ఏ విధంగా చేయాలి ఒకసారి చూద్దాం. సో వివోకి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వివో సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వివోకి సో దేనికోసం సో ఇక్కడ డివిడెంటా లేకపోతే ఎక్స్పెన్సెస్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ సంబంధించిన ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ షేర్ క్యాపిటల్ రిటర్న్. సో షేర్ క్యాపిటల్ పేమెంట్ చేస్తున్నామా లేకపోతే అదర్ అడ్వాన్సెస్ ఏమైనా పేమెంట్ చేస్తున్నామా ట్రైనింగ్ కెపాసిటీ పేమెంట్ చేస్తున్నామా. సో ఇక్కడ దేనికోతే పేమెంట్ చేస్తున్నామో సో ఆ హెడ్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ వేసి సో అక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ సో పేమెంట్ క్యాష్ సో సేవ్ చేయడం సో మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఇక్కడ పైన వస్తుంది చెక్ ఆన్లైన్ క్యాష్. పేమెంట్ దగ్గర మోడ్ మనం పైన సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ ఆన్లైన్ ఆర్ క్యాష్. సో చెక్ అంటే చెక్ నంబరు, చెక్ ఇష్యూ డేటు, ట్రాన్సాక్షన్ డేటు. సో ప్రస్తుతానికి చెక్ ఇష్యూ డేట్ ట్రాన్సాక్షన్ డేట్ రెండు ఒకటిగానే సెలెక్ట్ చేసుకోండి. నరేషన్ సేవ్ సో ఈ విధంగా వేసి సేవ్ చేయాలి. సో సేవ్ చేయడం లేదు సో ఆ విధంగా వేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ అదర్ ఇన్స్టిట్యూషన్. సో అదర్ ఇన్స్టిట్యూషన్ ఏమైనా పేమెంట్స్ చేస్తే అదర్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకొని సో యాడ్ రో. సో ఇక్కడ అదర్ ఇన్స్టిట్యూషన్ అదర్ సంబంధించిన నేమ్ ఇక్కడ మనము సో అక్కడ మనం ఇంతకు ముందు సేవ్ చేస్తుంటే ఇక్కడ వస్తుంది ప్లస్ సో అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా రిసీట్ వచ్చింటే దానికి సంబంధించిన హెడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వాటికి పేమెంట్స్ మాత్రం ఇక్కడ చేస్తుంది. సో అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగా చేయాలి. సో ఇప్పుడు మనం మండల సభకి నుంచి అదర్ ఇన్స్టిట్యూషన్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ మాక్సిమం ఏం పేమెంట్స్ లేవు కాబట్టి సో ఈ ఆప్షన్స్ తో మనకి పెద్దగా అవసరం లేదు. సో నెక్స్ట్ అదర్స్ సో అదర్స్ లో యాడ్ లో సో ఇక్కడ పెయిడ్ టు సో అదర్స్ లో సో ఇక్కడ చూస్తే అదర్స్ లో మనం షేర్ లో చేసిన ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా ఈ హెడ్ లో వేసుకోవచ్చు. సో హెడ్ సో ఏదైతే బుక్ కీపర్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఫీజ్ అండ్ ఆడిటర్ చార్జెస్ సో మొత్తం ఇక్కడ మన ఎక్స్పెండిచర్ రిలేటెడ్ హెడ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో సేల్ లో ఖర్చులకు సంబంధించిన హెడ్స్ అన్ని కూడా ఇక్కడ అదర్స్ లో వేసుకోవచ్చు. సో ఇక్కడ పెయిడ్ టు మన పేర్లు కూడా టైప్ చేసుకోవచ్చు. పెయిడ్ టు ఎవరికి చేస్తున్నాం
పేమెంట్ అయిన తర్వాత చెక్ క్యాష్ ఆన్లైన్ పేమెంట్ మోడ్. సో ఒక కీపర్ పేమెంట్ చేస్తున్నాము 5,000. మోడ్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ రేటు, బ్యాంక్ అకౌంట్, నరేషన్, సేవ్. సో ఈ విధంగా అదర్ పేమెంట్స్ లో మండల సమాఖ్యలు జరిగిన ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అంటే ఈ హెడ్ చాలా వరకు ప్రతి నెలలో కూడా అవసరం ఉంది. సో మనకు ఎంఎస్ లో జరిగే ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా అదర్ పేమెంట్ ఆప్షన్ లో వేయాల్సి వస్తుంది. సో మనం వేసిన రిసిప్ట్ పేమెంట్ సో కింద మనకి డిస్బర్స్మెంట్ డీటెయిల్స్ లో వచ్చే నెంబర్ తో సహా సో కింద అన్ని కూడా కనపడుతుంది. అదర్ పేమెంట్స్ లో వివోకా, ఎస్ఎల్జీగా లేకపోతే అదర్స్ అనేది సపరేట్ అన్నమాట. సార్ మనం అడ్వాన్స్ సార్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మీరు పేమెంట్స్ ఇచ్చేటప్పటికి ప్రతి కూడా బ్యాక్ ఒక నిమిషం సార్. ఏదైనా అడ్వాన్స్ ఇస్తాం సార్. మనం ఒక మన సభకి జిల్లా సభకి ఇవ్వచ్చు. అడ్వాన్స్ అది మాకు మనతో లేదా 15 days తర్వాత మనకి అడ్వాన్స్. ఓకే సార్, ఓకే మీరు చెప్పిన నాకు అర్థమైంది. చూద్దాం సార్ నేను కూడా సార్ మీరు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా పేమెంట్ ప్రతిదీ కూడా మీరు అకౌంట్ నెంబర్ అనేది 3 ఇచ్చారు అకౌంట్ టైప్. అలాగే రిసీట్ కానీ నెక్స్ట్ కట్ ఆఫ్ డేట్ కానీ పెడితే బ్యాంక్ అకౌంట్ వారికి బాగుండేది కదా. ప్రతి బ్యాంక్ రిసిప్ట్, ప్రతి బ్యాంక్ పేమెంట్ బ్యాంక్ ఖచ్చితంగా బ్యాంక్ అవుతుంది. ఒకటి. రెండోది మనకి ఈ మధ్యకాలం మనం ఏం చేసామంటే సిఐఎఫ్ అనేది ఎక్స్పెండిచర్ చేయొద్దు. సిఐఎఫ్ నుంచి అదర్ అకౌంట్ అకౌంట్ తీసుకెళ్ళి అక్కడి నుంచి పేమెంట్ చేయాలి. ఆ అకౌంట్ ఇక్కడ వస్తుంది కదా. సో అకౌంట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఏ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్ లో ఎక్స్పెండిచర్ చేస్తారో ఆ బ్యాంక్ సేవ్ చేస్తే ఎక్స్పెండిచర్ చేయొచ్చు. వస్తుంది కానీ రేపు పొద్దున మనం కటాఫ్లో వచ్చేప్పటికి దేనికి సో ఇక్కడ సో అకౌంట్ ద్వారా ఇక్కడ సెగ్రిగేట్ అవ్వదు, ఇక్కడ అవ్వదు, లోకల్స్ లో అవ్వదు. సో అది చూడాలంటే మనం మాన్యువల్ గా చూసుకోవాల్సిందే. సో ఇక్కడ అకౌంట్ లో ఈ అకౌంట్ లో ఎంత అయింది, సో ఆ అకౌంట్ లో జరిగిన పేమెంట్, ఆ అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఈ పేమెంట్ ఎంత ఉంటుంది, ఈ పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ తర్వాత ఎంత ఉంటుంది అని చూసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్ గా అడ్వాన్స్ సంబంధించి ఇందాక అడిగారు. సో మనకి స్టడీ షేర్ క్యాపిటల్, స్టడీ హైయర్ లెవెల్ సేవింగ్స్,
శ్రీనిధి డిపాజిట్స్ వీటికి సంబంధించిన హెడ్స్ తో పాటు అడ్వాన్స్ టైం కూడా మనకు యాక్చువల్ గా పూర్తిగా లేకుండా ఉంది. సో దాని వల్లనే ఈ ట్రైనింగ్ అంతా కూడా మన స్టేట్ లో చాలా లేట్ అయింది ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు మాత్రం మనకి కట్ ఆఫ్ లో శ్రీనిధికి సంబంధించిన హైయర్ లెవెల్ ఫెడరేషన్, శ్రీనిధి డిపాజిట్, శ్రీనిధి షేర్ క్యాపిటల్ ప్లస్ అడ్వాన్స్ ఆప్షన్ కూడా సో నిన్న మనం పిలిపించామంటే అది కూడా సో దాదాపుగా ఒక 2 వారాల ముందే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాని ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది చెక్ చేసి సో అక్కడ వేసిన పేమెంట్ కి ఆప్షన్ చూపించాలి. తర్వాత ఇక్కడ కూడా పేమెంట్ వేయడానికి అలో చేయాలి. సో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి సో లైవ్ మీటింగ్ ఈ రోజే ఓపెన్ చేయడం. సో వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఎందుకంటే ఆ హైట్స్ ఇవ్వడమే మొన్న. సో వాటి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది, సో వాటికి ఏ విధంగా అలో చేయాలనేది ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అయితే వెళ్తుంది. సో ఈ ఆప్షన్స్ కేవలం మన ఏపీ తెలంగాణ మాత్రమే మనం అదే విధంగా అడిగి మరి పనిచేస్తున్నాం. సో దాని ఫంక్షన్ పక్కగా మనకి ఇప్పుడు మనకి ఏ విధంగా కావాలో మీటింగ్ లో కూడా ఆ విధంగా వచ్చేటట్టు సో రిక్వైర్మెంట్ అయితే వెళ్తుంది. సో కట్ ఆఫ్ లో ప్రొవైడ్ చేశారు, మీటింగ్ లో ఏ విధంగా ఫంక్షన్ ఉంది, సో అది కరెక్ట్ గా ఉందా. సో ఇదే కాదు ఇంకా కొన్ని వాల్యుయేషన్స్ కూడా అసెట్ లయబిలిటీకి సంబంధించి అసెట్ కంటే రిసిట్ ఎక్కువ, లయబిలిటీ కంటే పేమెంట్ ఎక్కువ కూడా అమలు చేసేటట్టు కూడా కొన్ని ఉన్నాయి. సో వాటికి సంబంధించిన వాల్యుయేషన్స్ కూడా అన్ని మార్చడం చెప్పారు. ఎస్ఎల్జీ అండ్ పిఓ లెవెల్లో మార్చిన సేలర్ లెవెల్లో ఆ వాల్యుయేషన్ కూడా ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది. సో వాటిని కూడా సో ప్రస్తుతానికి ముందుకు వెళ్ళడానికి పోతే సో వాటిని కట్ ఆఫ్ చేయడం ఏం ప్రాబ్లం లేదు. సో మనం మీటింగ్ లోకి ఎంటర్ అయ్యే లోపల వాటిని అన్నింటి కూడా సెపరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ రిక్వైర్మెంట్ అయితే ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణ దగ్గర నుంచే వెళ్ళింది. సో ఈ అడ్వాన్స్ రిలేటెడ్, శ్రీనిధి షేర్ క్యాపిటల్, శ్రీనిధి రిలేటెడ్ అండ్ హైయర్ లెవెల్ అంటే జిల్లా సమితి రిలేటెడ్. ఓకే ఓకే నెక్స్ట్ పేమెంట్స్. సో నెక్స్ట్ ఖాతా. సో ఖాతాలో డిపాజిట్స్ 3 ఆప్షన్స్: డిపాజిట్స్, విత్డ్రాలు, ట్రాన్స్ఫర్. సో డిపాజిట్స్ బ్యాంక్ అకౌంట్, ఏ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తున్నాము, అమౌంట్, డేట్, సో నరేషన్. ఓకే 91,000 ఉంది, 55,000 డిపాజిట్ చేసాము. సో క్యాష్ తగ్గింది, బ్యాంక్ ఆ బ్యాంకు ఇంక్రీజ్ అయింది. సో ఇది డిపాజిట్ సంబంధించి ఇక్కడ క్లియర్ గా అంటే మనకి ఎస్ఎస్జీలో వివోలో క్యాష్ డిపాజిట్ క్యాష్ విత్డ్రా అనేది సో పైన ఫ్రమ్ టు ఆ విధంగా ఉంది. ఇక్కడ క్లియర్ గా డిపాజిట్ అవుతుంది, డిపాజిట్ అని విత్డ్రా అవుతుంది, విత్డ్రా ఉంది. ఇక్కడ ఇంకా అక్కడ క్లియర్ గా ఉంది, చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది డిపాజిట్, ఇది విత్డ్రా అనేది. ఓకేనా. సో విత్డ్రా, సో ఏ బ్యాంక్ నుండి విత్డ్రా చేస్తున్నాము, ఎంత విత్డ్రా చేస్తున్నాము, నరేషన్, సబ్. సో క్యాష్ విత్డ్రా చేస్తే క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది, పెరిగింది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ అనేది ఒక అకౌంట్ నుండి ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇన్కమ్ వ్యూలో కూడా ఈ ఆప్షన్ చూసాము. సో ఏ అకౌంట్ నుండి, సో ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అమౌంట్. సో ఇక్కడ వాల్యుయేషన్ అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో మన ఫ్రమ్ అకౌంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో మాక్సిమం ఆ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ని ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయగలరు. సో అది ఇక్కడ సో వేరే అకౌంట్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేసాం అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. కానీ చేసిన తర్వాత ఎక్స్పెండిచర్ ఈ అకౌంట్ ఇంత అనేది సో ఒక చోట ఇక్కడ చూసుకోలేము అంతే. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఖాతాలో డిపాజిట్స్, విత్డ్రాలు, ట్రాన్స్ఫర్ ఈ 3 ఆప్షన్స్ ని ఈ విధంగా ఇక్కడ మనం ఒకటి డిపాజిట్, సెకండ్ విత్డ్రా, థర్డ్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఫ్రమ్ అకౌంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అందులో ఉన్న అమౌంట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అలో చేస్తాం. నెక్స్ట్ జనరల్ క్వశ్చన్. సో జనరల్ క్వశ్చన్, సో జనరల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ 2 రకాలు. సో అడ్జస్ట్మెంట్, సో ఇక్కడ జనరల్ క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి అడ్జస్ట్మెంట్, ఒకటి జేవి. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చూద్దాం. సో అడ్జస్ట్మెంట్ లో సో ఇక్కడ ఆర్గనైజేషన్, సో అడ్జస్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఏ
పర్టికులర్ డేట్ లో ఉన్న సో ఇది ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో చూసి దాని గురించి మాట్లాడతాం. సో అమెండ్మెంట్, సో ఇప్పుడు షేర్ క్యాపిటల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేయాలనేసి చివరిలో చూడండి. అమెండ్మెంట్ టచ్ చేస్తే సో ఇక్కడ సో వ్యూ అంటే ఒక వ్యూ టచ్ చేస్తాం. సో అంటే ఒక అడ్జస్ట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటే ఒక వ్యూ పొరపాటున ఇంకో వ్యూ వేసాం. సో అక్కడ సో దాన్ని ఇక్కడ మార్చి మనము సో ఇంతకు ముందు ఒక వ్యూ వేయాల్సిన షేర్ క్యాపిటల్ ఇంకొక వ్యూ వేసాం. ఇక్కడ ఫస్ట్ అమెండ్మెంట్ చేసేటప్పుడు ఏ వ్యూ అయితే పొరపాటుగా వేసాం ఆ వ్యూ సెలెక్ట్ చేసుకొని అమెండ్మెంట్ లో ఏ వ్యూకి వేయాలో ఆ వ్యూ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే సో ఆ విధంగా కరెక్ట్ అవుతుంది. ముందులో తప్పు చేస్తున్నాం అనుకోండి జనరల్ వచ్చేటప్పుడు అమెండ్మెంట్ రెండోది చేయి. సో అమెండ్మెంట్ లో ఒక ఇన్స్టిట్యూషన్ వల్ల ఒక పేరు వల్ల ఇంకో పేరు అంటే సో అవి ఇక్కడ మార్చుకోవచ్చు. జేవీకి వెళ్తే సో జేవీ కొద్దిగా జాగ్రత్తగా జేవీకి వెళ్తే కంప్లీట్ లేదు. So fixed deposit, so amount సో ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించిన అమౌంట్ పొరపాటున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసాము. సో అది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, కరెంట్ అసెట్స్ లేకపోతే ఇంకా సరే యాక్చువల్ గా ఆయనకి ఏ హెడ్డింగ్ మార్చాలో ఇంతకు ముందు పొరపాటుగా ఒక హెడ్డింగ్ ఇంకొక హెడ్డింగ్ వేసాము. సో దాన్ని ఇక్కడ జేవీలో మనం ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కరెక్షన్ సో ఇంతకు ముందు ఫిక్స్డ్ డిపాజిట్ పొరపాటుగా షేర్ క్యాపిటల్ వేయాల్సి ఫిక్స్డ్ డిపాజిట్ వేసాం. ఇప్పుడు షేర్ క్యాపిటల్ ని సో షేర్ క్యాపిటల్ కింద సెలెక్ట్ చేసుకొని సో అమౌంట్ వేసిన తర్వాత సో ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్ సబ్మిట్. సో ఇక్కడ ఓన్లీ పేమెంట్ రిలేటెడే కాదు, పేమెంట్ వర్సెస్ రిసిప్ట్ కూడా. సో అకౌంట్ పొరపాటున పేమెంట్ కి సంబంధించిన రిసిప్ట్ గా వేసేస్తే కూడా ఇంకా మనం చేయొచ్చు. సార్ కటాప్ లో తప్పు చేస్తే ఇక్కడ మార్చుకోవచ్చా? సేమ్ ఎలాగా మనం మీటింగ్ అకౌంట్ తారీఖులో సేమ్ మళ్ళీ ఎలా చేసి మళ్ళీ మీరు ఏ మోడిఫికేషన్ కావాలంటే సేమ్ వాల్యూస్ అలాగే డిస్ప్లే అవుతుంది. మీకు మోడిఫై అలో చేస్తుంది, మీరు మోడిఫై చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి, మళ్ళీ సబ్మిట్ చేస్తుంది. ఈ మీటింగ్ అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు. కానీ గత మీటింగ్ లో అప్లోడ్ అయిపోయిన మీటింగ్ ఈ మీటింగ్ అయితే ఓకే, ఈ మీటింగ్ సో యాక్చువల్ గా ఈ మీటింగ్ అయితే సో ఇప్పుడు జేవీస్ అంతా ఎక్కడ జేవీస్ అన్ని కూడా మనకి ఎక్కడికి
యూజ్ అవుతుందంటే ఒకసారి జాగ్రత్త వినండి. సో జేబీ అనేది మనం ఆ మీటింగ్ లో మిస్టేక్ అంటే ఏం చేస్తాము, అక్కడే ఆ కాన్సెప్ట్ డిలీట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా సో 12 నెలలు కంప్లీట్ అయింది. సో మార్చికి వెళ్తాం, మార్చ్ లో ఏప్రిల్ లో ఒక మిస్టేక్ జరిగింది తెలిసింది. సో అక్కడ ఏం చేయాలి, బాధ డిలీట్ చేసి అలా వచ్చేదాన్ని అంటే అలా రావాలంటే ఎవ్రీ మీటింగ్ డిలీట్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా సో జేబీ అనేది అక్కడ యూజ్ అవుతుంది అన్నమాట. సో మనం ఏప్రిల్ లో చేసిన మిస్టేక్ కూడా లేకపోతే మార్చ్ లో ఫిబ్రవరి అంటే చాలా ముందు చేసిన ఆ నెలలో కాకుండా అంతకంటే ముందు గత నెలలో చేసిన మిస్టేక్స్ అన్ని కూడా సో ఇక్కడ జేబీ ద్వారా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ సో మీరు ఏ మిస్టేక్స్ అయితే ఆ నెలలోనే ఓన్లీ డిలీట్ చేసి అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ బిఆర్ఎస్. సో ఇక్కడ సో బిఆర్ఎస్ ఒకసారి జాగ్రత్తగా చూడాలి. బిఆర్ఎస్ సంబంధించి ఓకే. సో ఇక్కడ బిఆర్ఎస్ అంటే సో ఏ చెక్ క్లియర్ అయింది. సో ఇక్కడ బిఆర్ఎస్ అంటే 2 విధాలుగా చూడాలి. ఏ చెక్ క్లియర్ అయింది, ఏ చెక్ క్లియర్ కాలేదు. సో ఏది క్లియర్ అయింది, ఏది క్లియర్ కాలేదు చేయడానికి మాత్రమే ఈ బిఆర్ఎస్. సో ఫైనల్ గా బిఆర్ఎస్ మనం ఫైనల్ గా చేశాక బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ ఉంది. సో ఏ చెక్కులు విత్డ్రా కాలేదు, ఏ చెక్కులు డిపాజిట్ కాలేదు, బ్యాంక్ క్యాష్ బుక్ లో ఎంటర్ కానీ వివరాలు. సో అలాంటి ఫైనల్ బిఆర్ఎస్ కాదు. సో మనము రిసిప్ట్ బ్యాంక్ రూపంలో తీసుకున్న చెక్ రూపంలో తీసుకున్న రిసిప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ అయినా లేదా, సో అవి డిపాజిట్ అయినా లేదా, పేమెంట్ చేసినవి క్లియర్ అయినా లేదా. సో ఏది క్లియర్ అయినా ఏది ఇంకా క్లియర్ కాలేదు అవి ఫైనల్ చేసుకోవాలి. సో మీకు బిఆర్ఎస్ వివోలో కొంచెం క్లియర్ గా వివో చేసినప్పుడు బిఆర్ఎస్ ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కాబట్టి ఇక్కడ మీకు క్లియర్ అయినట్టు నేను ఇక్కడ చేయడం లేదు. వివో చేసినప్పుడు బిఆర్ఎస్ సంబంధించి కొంచెం క్లారిటీగా మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ క్యాష్. సో మీటింగ్ ఏ మీటింగ్ సంబంధించి ఇప్పుడు చివరి మీటింగ్ 867 1711 లో ఉన్నాము. సో ఆ డేట్ కి సంబంధించి ఫ్రమ్ డేట్ టు డేట్ తీసుకుంటే ఆ డేట్ లో క్యాష్ రిలేటెడ్ రిసీట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏముంది, క్యాష్ రిలేటెడ్ అవుతుంది. సో క్యాష్ లోనే మనం ఇక్కడ సో రిసీవ్డ్ అమౌంట్ రిసీవ్డ్, అమౌంట్ పేడ్, బ్యాలెన్స్ అమౌంట్ అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఆల్ చూడొచ్చు, ఎస్ఎస్జి వాల్యూ చూడొచ్చు, వ్యూ వాల్యూ చూడొచ్చు. నెక్స్ట్ బ్యాక్. ఫ్రమ్ డేట్ టు డేట్. సో బ్యాంక్ లో ఆల్ బ్యాంక్ సంబంధించి సో డేట్ ఓచర్ నంబరు, సో బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఈ విధంగా మనము అమౌంట్ రిసీవ్డ్. సో చివరిలో చూడండి పర్టికులర్ తర్వాత అమౌంట్ రిసీవ్డ్, అమౌంట్ పేడ్, బ్యాలెన్స్. సో వచ్చేస్ అన్ని వేసి డిలీట్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఎక్కువ వచ్చేస్ అన్ని కనబడుతుంది. చివరిలో సెటిల్మెంట్. సో ఇక్కడ సెటిల్మెంట్ అంటే సో ఒక వివో సో ఇక్కడ సెటిల్మెంట్ అంటే ఒక వివో సేల్ నుంచి విత్డ్రా అవునప్పుడు పూర్తిగా ఆ వివో సెటిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ స్కీమ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ వివో అయితే సెటిల్ చేయాలనుకున్నామో ఆ వివో పేరు సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ చూడండి వాలంటరీ సేవింగ్స్, అంతవరకు ఆ వివో సంబంధించిన సేవింగ్స్ మనం ఎంటర్ చేయాల్సిన లేదు. సెటిల్మెంట్ అప్పుడు ఈ రోజు వరకు ఆ వివో సంబంధించిన సేవింగ్స్ ఏమైనా ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. సో అదేవిధంగా కంపల్సరీ సేల్స్ అంటే ఒక వివో సేల్ నుంచి విత్డ్రా అంటే ఇక్కడ మామూలుగా సేల్ లెవెల్లో వివోస్ విత్డ్రా అనేది ఉండదు. ఈ ఆప్షన్ ఎక్కువగా ఎస్ఎస్జి లెవెల్లో వివో లెవెల్లో ఎస్ఎస్జి లెవెల్లో మెంబర్ ఎక్కువ ఉపయోగపడుతుంది. సో అక్కడ అయితే విత్డ్రా అనే ఆప్షన్ మాత్రం విత్డ్రా అనే స్క్రీన్ ఉంది. సో ఇక్కడ సెటిల్మెంట్ అనే స్క్రీన్ ఉంది. సో ఇక్కడ మనం ఏదైతే వాల్యూ సెటిల్ చేయాల్సి వస్తున్నామో ఆటోమేటిక్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆటోమేటిక్
కంప్లీట్ డిస్ప్లే మనం సెలెక్ట్ వ్యూ అని సెలెక్ట్ చేసుకొని కింద సో ఏ రోజు చేస్తున్నామో ఏ చెక్ ద్వారా చేస్తున్నామో అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మాత్రమే ఇవ్వాలి. సో ఈ స్క్రీన్ ఉంది కానీ సేల్ లెవెల్లో మనకి మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. ఎందుకంటే వివోలు సేల్ నుంచి విడుదల అనేది ఉండదు. సో ఒకవేళ అయితే ఈ స్క్రీన్ మనం వాడుకోవచ్చు. సో ఈ విధంగా రిసిప్ట్, పేమెంట్, ఖాతా, జనరల్ వోచర్, బిఆర్ఎస్, క్యాష్, బ్యాంక్, సెటిల్మెంట్ స్క్రీన్స్. సో ఇప్పుడు నిన్న సారు నిన్న మీటింగ్ లో చెప్పారు, మనమంతా వెళ్ళి ప్రాక్టీస్ కట్టా పాస్ అయిన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుంటాం, ఒక గూగుల్ మీట్ కూడా పెట్టుకుంటాం. సో అప్పుడు ఇందాక మనం ఏదైతే అనుకున్నాము ఈ అడ్వాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయిన తర్వాత ఇంకా కొంచెం క్లియర్ గా ఆ మీటింగ్ లో మనము ఈ జనరల్ మీటింగ్ ఏదైతే సో ప్రస్తుతానికి సో ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత సో సేల్ అప్ లో ఉన్న రిసిప్ట్, పేమెంట్, ట్రాన్స్ఫర్, జనరల్ వోచర్, బిఆర్ఎస్, క్యాష్, బ్యాంక్ ఇప్పుడు మనం చూసాము. ఎక్కువ ఎంట్రీస్ అయితే వేయలేదు, లైవ్ రావాలి. సో ఇక్కడ సో ఇవి సీరియల్ లో ఉన్న మీటింగ్ స్క్రీన్స్. సో ఇందులో మేజర్ గా ఇంకేదైనా ఉన్న ఇష్యూస్ ఉంటే మాట్లాడుతున్నాము, లేకపోతే